పులిహోర శాకంబరీదేవి ప్రసాదం ఆంధ్ర శాఖం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూవీసీ మస్తీ. తెలుగు సినిమా అప్పుడప్పుడే నడకలు నేర్చుకుంటున్న రోజులవి. అప్పటి వరకు నాటకాలు మాత్రమే ప్రాచుర్యంలో ఉంటూ ఉండేవి. ఆ రోజుల్లో నాటకాల్లో అనుభవం ఉన్న వారిని మాత్రమే సినిమాల్లోకి తీసుకునేవారు. ఎందుకంటే అప్పుడున్న పరిస్థితుల్లో ఎవరి మాట వాళ్ళు మాట్లాడుకోవాల్సిందే, ఎవరి పాటలను వాళ్ళు పాడుకోవాల్సిందే. ప్రధానమైన పాత్రలను పోషించాలనుకునే వారికి రూపంతో పాటు నాటకానుభవం కూడా తప్పనిసరి. అలాంటి టైంలోనే వెండితెరకు పరిచయం అయ్యారు అలనాటి గొప్ప నటుడు వంగర వెంకట సుబ్బయ్య గారు. సినీ పరిశ్రమలో అందరూ కూడా ఆయన్ను వంగర అని పిలుస్తుండేవారు. అసలు వంగర గారు ఎక్కడ పుట్టారు, ఏం చదువుకున్నారు, ఆయన కుటుంబ నేపథ్యం, ఫ్యామిలీ గురించి, ఇంకా సినిమాల్లోకి రాకముందు ఏం చేసేవారు, సినిమాల్లోకి ఎలా వచ్చారు, సినిమాల్లోకి రావటానికి కారణం ఎవరు, ఇలాంటి విషయాలన్నింటినీ కూడా ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూసేయండి. మోకాళ్లకు పైగా పైకి బిగించి కట్టిన పంచెపైన ఓ జబ్బా, దాని మీద ఓ కండువా, చంకలో గొడుగు, పెద్ద పెద్ద అడుగులు వేస్తూ వచ్చే వంగర వెంకట సుబ్బయ్య గారు కనిపించగానే అందరూ గౌరవంతో నమస్కరించేవారు. ఎందుకంటే ఆయన కేవలం నటుడు మాత్రమే కాదు, వేదం తెలిసిన పండితుడు, సంస్కృత ఆంధ్ర భాషల్లో దిట్ట. వేదం మామూలుగా చదవడం కూడా కాదు, వెనక నుండి ముందుకు చదవడం కూడా ఆయనకున్న టాలెంట్ అని చెప్పొచ్చు. ముందుగా వంగర వెంకట సుబ్బయ్య గారి జననం గురించి చెప్పుకుందాం. ఆయన 1897 నవంబర్ 24న ఆంధ్రప్రదేశ్ లోని ఒంగోలు తాలూకా సంఘం జాగర్లమూడి అనే గ్రామంలో జన్మించారు. ఇది తెనాలి సమీపంలో ఉంది. ఆయన తల్లిదండ్రులు కోటయ్య గారు, వెర్రెమ్మ గారు. సాధారణ గ్రామీణ కుటుంబంలో పుట్టిన వంగర గారు చిన్నప్పటి నుండే నటనపై ఆసక్తి కనబరిచేవారు. దాంతో చిన్న వయసులోనే నటనలోకి అడుగు పెట్టారు. 1901లో అంటే కేవలం 4 సంవత్సరాల వయసులో చిత్రనాళినీయం అనే నాటకంలో నటించారు. తర్వాత తెనాలిలో స్థిరపడి రామవిలాస సభలో చేరారు. అక్కడ ఎన్నో నాటకాల్లో వివిధ పాత్రలు పోషించారు. ముఖ్యంగా శ్రీకృష్ణ తులాభారంలో వసంతకుడు పాత్రలో అద్భుతంగా నటించి కళాభిమానుల ప్రశంసల్ని అందుకున్నారు. విప్రనారాయణ, సక్కుబాయి వంటి నాటకాల్లో హాస్య పాత్రలు చేశారు. యాదవల్లి సూర్యనారాయణ గారితో కలిసి భారతదేశమంతా విదేశాల్లో కూడా పర్యటనలు చేశారు. ఇలా రంగస్థలంపై ఎంతో అనుభవం సంపాదించారు ఆయన. మొదటి నుంచి కూడా తాను ఏ పాత్రలకి ఎక్కువగా పనికొస్తాననే విషయంపై ఆయనకి మంచి అవగాహన ఉండేది. అందువల్ల ఆ తరహా పాత్రల్లోనే ఆయన నటిస్తూ ఉండేవారు. అలా సాంఘిక, జానపద, పౌరాణిక పాత్రలను నాటకాల్లో పోషించి ఆయన శభాష్ అనిపించుకున్నారు. అప్పట్లో ఆయన పోషించిన పాత్రల్ని చేయటానికి ఎవ్వరూ కూడా సాహసించేవారు కాదు. అంతగా ఆయన ఆ పాత్రల ద్వారా పేరు ప్రతిష్టలను తెచ్చుకున్నారు. ఆయన డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్, ఇంకా సహజమైన నటనను ప్రేక్షకులు మంత్రముగ్ధులై చూస్తుండిపోయేవారు. అలా తన నివాసం చుట్టుపక్కల ప్రాంతాల్లో నాటకాలు వేస్తూ ఎంతో అనుభవాన్ని గణించిన ఆయన ఆ తరువాత స్నేహితుల ప్రోత్సాహంతో సినిమాల్లో నటించడానికి ఆసక్తిని చూపించారు. దాంతో మద్రాసు బాట పట్టారు ఆయన. స్టేజ్ పై నటించడానికి, కెమెరా ముందు నటించడానికి మధ్య గల తేడా ఆయన్ను కాస్త ఇబ్బంది పెట్టింది మొదట్లో. అయినా నిదానంగా పరిశీలన చేసి కొన్ని పట్లు పట్టేశారు. ఆ తరువాత ఇక కెమెరా ముందు కూడా విజృంభించేశారు. ఒక పక్క సినిమాల్లో నటిస్తూనే నాటకాలను వదలలేదు ఆయన. నాటక రంగం మీద వంగర పేరు అందరికీ తెలిసేలా చేసిన పాత్ర శ్రీకృష్ణ తులాభారం నాటకంలోని వసంతకుడి వేషం. 1937లో అరోరా ఫిల్మ్స్ నిర్మించిన విప్రనారాయణ చిత్రం వంగర తొలి చిత్రం. అందులో కస్తూరి నరసింహారావు గారు విప్రనారాయణ పాత్రను పోషించారు. ఆయన ప్రథమ శిష్యుడిగా వంగర గారు నటించారు. ఆ తర్వాత బాలయోగిని చిత్రంలో ప్రధాన పాత్ర లభించింది. వంగర గారి మాట స్వచ్ఛంగా ఉండేది. ఎన్టీఆర్ గారు నటించి నిర్మించిన సినిమా జయసింహ. ఆ జయసింహ సినిమాలో వంగర గారు పోషించిన పాత్ర కూడా ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంది. నాకు ఒకరి మీద అనుమానం లేదు, ఎవరి మీద నమ్మకం లేదు అని తనదైన ధోరణిలో వంగర గారి డైలాగ్స్ చెబుతుంటే థియేటర్ లో జనం పగలబడి నవ్వేవారు. మాయాబజార్ చిత్రంలో వంగర గారు పోషించిన వేషాన్ని, అల్లు రామలింగయ్యతో కలిసి పంచిన హాస్యాన్ని ఇప్పటికీ ఎవ్వరూ మర్చిపోలేదు. వంగర గారు గొప్ప విద్వాంసులు అయినా సరే సెట్ లో ఎంతో వినయంగా ఉండేవారు. తన జోకులతో తోటి నటీనటులను నవ్విస్తుండేవారు. మంచి మాటకారి, చమత్కారంగా మాట్లాడుతుండేవారు. ఓసారి షూటింగ్ లో దర్శకుడు
వంగర అని పిలిచారు. 25 సంవత్సరాల నుండి పరిశ్రమలో వంగే ఉన్నాను మహాప్రభు, ఇంకేం వంగను, ఇప్పటికే నడుం పడిపోతుంది అని చమత్కారంగా అన్నారు. షావుకారు సినిమాలో గోవిందరాజుల సుబ్బారావు గారు పోషించారు చెంగయ్య పాత్రని. ఆ పాత్రను సపోర్ట్ చేసే పంతులు పాత్రలో వంగయ్య గారు చేశారు. ఆ సినిమాలో అదంతేలే అనే అర్థంతో నోటితో చిత్రమైన సౌండ్ చేస్తూ చేయి ఎగరేస్తారు. అప్పట్లో ఆ మేనరిజం జనానికి బాగా నచ్చేసింది. ఆ సినిమా తర్వాత ఆయన ఊరి పెద్ద మనుషులకు అనుకూలంగా ఉంటూ వాళ్ళ దుర్మార్గాల్లో పాలు పంచుకునే పాత్రలను ఎక్కువగా చేస్తూ వెళ్లారు. అలాంటి సినిమాల్లో పెద్ద మనుషులు సినిమా ఒకటి. ఒకప్పటి గ్రామీణ జీవన వ్యవస్థకు పెద్ద మనుషులు సినిమా అద్దం పడుతుంది. ఆ సినిమాలో చైర్మన్ భజనపరుడైన సిద్ధాంతి పాత్రలో వంగర నటన చూసి తీరాల్సిందే. ఇక కన్యాశుల్కం సినిమాలో కర్టక శాస్త్రిగా, తెనాలి రామకృష్ణ సినిమాలో తాతాచార్యుల వారి శిష్యుడిగా ఆయన ప్రదర్శించిన నటన అలా గుర్తుండిపోతాయంతే. వంగర గారు 3 దశాబ్దాల పాటు తెలుగు చిత్ర పరిశ్రమలో కొనసాగి 300కు పైగా చిత్రాల్లో నటించారు. ఆయన నటించిన సినిమాలు షావుకారు, మల్లీశ్వరి, ధర్మదేవత, బంగారు పాప, తెనాలి రామకృష్ణ, మాయాబజార్, మహాకవి కాళిదాసు, భీష్మ, నర్తనశాల, ఇలా ఎన్నో పాత్రల్లో ఆయన నటిస్తూ వచ్చారు. ఎక్కువగా హాస్యం, సహాయక పాత్రలు చేస్తూ వచ్చారు. ముఖ్యంగా శాస్త్రి, పూజారి, టీచర్ వంటి పాత్రల్లో అద్భుతంగా నటించారు. అన్ని సినిమాల్లో నటించి సంపాదించిన సాధారణమైన జీవితమే ఆయన గడిపారు. ఆయన ఎప్పుడైనా బస్సు ఎక్కారో లేదో తెలియదు గాని షూటింగ్స్ కైనా, ఆఫీసులకైనా, ఎక్కడికైనా నడిచే వెళ్లేవారు. ఎవరైనా దారిలో కనిపించి లిఫ్ట్ ఇస్తామంటే వద్దులే బాబు, నాకు ఇలాగే అలవాటు అని సున్నితంగా తిరస్కరించేవారు. వంగర గారు హాస్య పాత్రలే కాదు, అన్ని రకాల పాత్రలు పోషించారు. డైలాగ్స్ చెప్పడంలో ఆయనది ప్రత్యేకమైన శైలి. తెర మీద కాసేపే కనిపించిన తన అభినయంతో అలరించేవారు. వంగర తన జీవితంలో ఇస్త్రీ బట్టలు వేసుకుని ఎరుగరు. తన బట్టల్ని తనే ఉతికి ఆరేసుకునేవారు. అలాగే జీవితంలో చివరి రోజుల వరకు ముడివేసిన చిన్న పిలక ఆయన తల మీదే ఉండేది. తన సనాతన ధర్మాన్ని ఆయన అలా పరిరక్షించుకుంటూ ఉండేవారు. వంగర వెంకట సుబ్బయ్య గారు సంభాషణ ప్రియుడు. ఆయన చమత్కారంగా మాట్లాడుతుంటే టైం తెలిసేది కాదని ఆయనతో కలిసి నటించిన నటీనటులు చెప్తుంటారు. సామెతలు, పిట్ట కథలు, తమాషా కబుర్లు చెబుతూ అందరినీ నవ్వించేవారు ఆయన. చాలా మంది ఆర్టిస్టులు ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత రకరకాల వ్యసనాలకు బానిసయ్యి కెరీర్ ని నాశనం చేసుకుంటూ ఉంటారు. కొందరు మాత్రం వాటి జోలికి పోకుండా దూరంగా ఉంటూ నియమబద్ధంగా జీవితాన్ని గడుపుతుంటారు. వంగర గారు ఇందుకు మంచి ఉదాహరణ అని చెప్పొచ్చు. ఎన్నో సినిమాల్లో వైవిధ్యమైన పాత్రల్లో నటిస్తూ వచ్చిన ఆయనకు 75వ ఏట పెరాలసిస్ వచ్చి మాట దెబ్బతింది. ఆ తర్వాత 3 ఏళ్లకు అంటే 1975లో పక్షవాతం కారణంగా ఆయన మరణించారు. అప్పటికి ఆయన వయసు 78 సంవత్సరాలు. ఆయన మరణంతో తెలుగు సినిమా ఒక గొప్ప నటుడిని కోల్పోయింది. వంగర వెంకట సుబ్బయ్య గారి అబ్బాయి వంగర చంద్రశేఖర్ గారు సివిల్ ఇంజనీర్ గా పనిచేసి రిటైర్ అయ్యారు. ఇది ఫ్రెండ్స్ వంగర గారికి సంబంధించిన వివరాలు. ఆయన నటించిన సినిమాల్లో మీకు ఏ సినిమా బాగా ఇష్టమో కమెంట్స్ లో కమెంట్ చేయండి. అలాగే మా వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. జై హింద్.